భువనపు నాభి ఎవనికి తెలియను, ద్యులోకము, ద్యావా పృథ్వీ, అంతరిక్షము అనేవన్నీ అన్నిటినీ కూడా మనం వివరించాలి. ఆ ఒక్క సూర్యుని ఉత్పత్తి మాత్రమే కాదు అన్నారు మా ప్రతివాది. వాస్తవానికి అవన్నీ కూడా అన్వయింపులు నేను చెబుతాను, మీకు కూర్చునే ఓపిక ఉంటాయని నేను ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. విషయాన్ని తొందరగా చేరుకోవడానికి ఎన్నో విషయాలు గ్రంథంలో నేను చెప్పకుండా వదిలేశాను. ఆ మ్యాటర్ ఉంది. చంద్రుడు అంటే క్రీస్తు ప్రభువు వారు సూర్యుడు, ఆయన ముఖ ప్రకాశంతో ప్రకాశించే భక్త సమాజం చంద్రబింబంతో పోల్చబడింది. ఇది సాదృశ్య పరిభాష, అలంకార భాషలో బైబిల్లో ఈ సంగతి చెప్పబడింది. అలాగే అంతరిక్షం అంటే సూర్యచంద్ర నక్షత్రాదులు ఉండేవి, అవన్నీ భక్త సమాజానికి చెప్పబడ్డ పోలికలే. యౌగికార్థంలో సూర్యుడు అక్కడే పుట్టాడు సెంటర్లో,